హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతక స్టోరీలోని 215వ భాగం. శ్రీధర్ శక్తి వైపు చూసేసరికి శక్తి తన వైపే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండటం గమనించి డీలాగా మొహం పెట్టి, నీకే ఇలా ఉంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయిన నాకెలా ఉంటుంది చెప్పు. నువ్వు ఇలా నా దగ్గరికి వచ్చే వరకు కూడా తను నన్ను దాటి రుద్ర దగ్గరికి వెళ్ళిందని తెలుసుకోలేకపోయాను. అది కూడా తాళి కట్టిన భర్తని వదిలేసి మరి అని మనసులో బాధగా ఉన్నా బయటికి చూపించలేక అన్నాడు. శక్తి అయోమయంగా శ్రీధర్ వైపు చూస్తూ, శృతి రుద్రగారి దగ్గరికి వెళ్ళటం ఏంటి? నువ్వేం చెప్తున్నావు అని అడిగింది సీరియస్గా. నిజం చెప్తున్నాను. దానికి రుద్ర అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే వాడి వెనక పిచ్చి కుక్కల ఎన్ని సంవత్సరాలు తిరిగిందో తెలుసుకున్నావు కదా. అందుకే చెప్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిన అది రుద్ర దగ్గరికి చేరే ఉంటుంది. లేకపోతే నువ్వు ఇలా నా దగ్గర ఉండేదానివి కాదు. మరి రుద్ర దాన్ని గుర్తుపట్టాడో లేదో, లేదంటే నువ్వే అనుకుని దానితో కాపురం కూడా స్టార్ట్ చేశాడో ఏమో అని అనటం ఆలస్యం. శక్తి చేయి వచ్చి శ్రీధర్ చెంపని విసురుగా తాకి, నా రుద్ర గురించి నీ నోటి నుంచి బ్యాడ్గా ఒక మాట వచ్చిన చంపేస్తాను అని ఆవేశంగా అంది. ఈసారి కళ్ళు తేలేయటం శ్రీధర్ వంతయింది. బికాజ్ ఇంతవరకు ప్లీజ్ అండి, నన్ను వదిలేయండి అని పిల్లిలా తనని బ్రతిమలాడిన శక్తి రుద్ర గురించి ఒక్క మాట అనగానే కోపం ముంచుకొచ్చినట్టు తన చెంప వాచేలా కొట్టడంతో శక్తి తన కోపం తగ్గించుకుని శ్రీధర్ వైపు చూసేసరికి శ్రీధర్ తన వైపే చెంప మీద చేయి వేసుకొని దెయ్యాన్ని చూస్తున్నట్టు చూస్తూ ఉంటే, ఒకవేళ శృతి రుద్రగారి దగ్గరికి వెళ్ళిన రుద్రగారు తన చిటికిన వేలు కూడా టచ్ చేయను. నేను ఛాలెంజ్ చేసి మరీ చెప్పగలను ఈ విషయం. నా రుద్రగారు అక్కడ ఉంది. నేను కాదని చిటికలో గుర్తుపట్టగలరు. నాకు తెలిసి ఇప్పటికే రుద్రగారు తన దగ్గర ఉంది, నేను కాదని తెలుసుకునే ఉంటారు. త్వరలో ఆయన మనల్ని కనుక్కోవటానికి వస్తారు. ఇంకొకసారి ఆయన గురించి పిచ్చి కూతలు కూసావంటే నరికేస్తాను ఇక్కడే అని ఆవేశంగా అంది. నువ్వు నువ్వేనా అని శ్రీధర్ పిచ్చివాడిలా దిక్కులు చూస్తూ అడిగాడు. శక్తి మొహం చిట్లించి, నేను కాక నీ ఎదురుగా ఉంది నీ శృతి ఉందని కలుగుంటున్నావా? ఇప్పటి వరకు నీకు రెస్పెక్ట్ ఇచ్చాను, కానీ నువ్వు దానికి అర్హుడివి కాదని అనవసరంగా నా రుద్రగారి మీద కోపం పెంచుకున్నప్పుడే అర్థమయ్యింది. రుద్రగారు ఆ టైంలో శాంతంగా ఉండి ఉంటారు. అందుకే నీ షేప్ మారకుండా ఇలా ఉన్నావు. అదే నేను ఆయనతో పాటు ఉండి నువ్వు ఇవే మాటలు ఆయన్ని అని ఉంటే ఈ పాటికి పాడ మీద ఉండేవాడివి. మైండ్ ఇట్. ఇంకోసారి రుద్రగారి గురించి కానీ ఆయన టాలెంట్ గురించి కానీ నోరు జారి మాట తూలావంటే ఆ నాలుక చీరేస్తాను అని ఆవేశంగా పలికింది. రుద్ర మ్యాటర్ అయ్యేసరికి కోపం తెచ్చుకున్న శక్తి ఆ కోపం వల్ల లైట్గా స్ట్రెస్ తీసుకోవటంతో సన్నగా కడుపులో నొప్పి మొదలయ్యి కడుపు మీద చేయి పెట్టుకుంది. అది చూసిన శ్రీధర్ కంగారుగా, హే, ఏమైంది ఏమైంది? ఎందుకు నీ కడుపు మీద చేయి పెట్టుకున్నావు? పెయిన్గా ఏమైనా ఉందా అని శక్తి అలా బాధపడటం నచ్చక అడిగాడు. అరిచాను కదా, అందుకే కొంచెం పెయిన్గా ఉంది. ఇట్స్ ఓకే, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అండ్ ఆయన ఎప్పటికీ నీ శృతి జోలికి వెళ్ళరు కాబట్టి నువ్వేమీ పెద్దగా శృతి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 days ఆర్ 1 week లోపు నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్తాను. నీ శృతి నీ దగ్గరికి చేరుతుంది. కానీ నాకు ఒకటి అర్థం కాని విషయం, ఇన్ని విషయాలు తెలిసిన మా బాబాయ్ ఇంట్లో కానీ మాతో కానీ శృతి గురించి ఎందుకు చెప్పలేదు? ఆఖరికి నీ గురించి కూడా ఏదీ చెప్పకుండా ఎందుకు దాచాడు అని పూర్తిగా ఫణీంద్ర గారి గురించి ఏం తెలియని శక్తి అడిగింది. ఏమో, అది మాత్రం నాకు తెలియదు, కానీ అతనే నా వెనకుండి ఇవన్నీ చేసేలా చేశాడు. లేకపోయి ఉంటే ఎప్పుడో శృతి పేరెంట్స్తో మాట్లాడి తనని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయి ఉండేవాడిని అని ఒక్క నిమిషం ఆలోచించి, వెయిట్ వెయిట్, నువ్వేంటి రుద్రని నా రుద్రగారు అంటున్నావు? పైగా ఆ ఫణీంద్రని బాబాయ్ అంటున్నావు. నీకు శృతికి రుద్రకి మధ్య ఏంటి సంబంధం అని కళ్ళు పెద్దవి చేసి అడిగాడు. ఇంత చెప్పినా రాముడికి సీత ఎవరో అన్నట్టు అడిగినట్టుంది నీ ప్రశ్న అని వెటకారంగా మాట్లాడి, నా రుద్రగారు అంటే నా రుద్రగారే, బికాజ్ మేమిద్దరం హస్బెండ్ అండ్ వైఫ్. ఈ బేబీకి ఫాదర్ రుద్రగారే అని తన కడుపుని ప్రేమగా తడుముకొని, ఇక ఫణీంద్ర బాబాయ్
అంటే శృతి నేను ఐడెంటికల్ ట్విన్స్. ఒకేలా ఉన్న ఇద్దరు కవల పిల్లలం. నేను పుట్టగానే వాళ్ళ నుంచి దూరం అయ్యాను. శృతి ఒక్కటే వాళ్ళకి పుట్టిందనుకుని గారాబంగా పెంచారు అని తన గురించి ఎలా ఆపి కుటుంబానికి తెలిసిందో మొత్తం చెప్పి ఇది జరిగింది అని ఆపింది. బాబోయ్! ఇదంతా చూస్తుంటే చాలా తికమకగా ఉంది. ఎవరో కావాలని ఇవన్నీ చేశారనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? అని అడిగాడు శ్రీధర్ శక్తి వైపు చూస్తూ. నాకు అలానే అనిపిస్తుంది. మేబీ ఇదంతా ఎవరో వాంటెడ్‌గానే చేశారు. లేకపోతే ఎక్కడో నా హార్ట్ కోసం వెళ్ళిన నేను, ఇక్కడ ఇలా నీ ఎదురుగా ఉండటం ఏంటి? నా ప్లేస్‌లో నీ భార్య ఉండటం ఏంటి? నా రుద్రగారిని నేనే బాధ పెట్టడం ఏంటి? అని తనలో తానే మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటే శ్రీధర్‌కి చిరాకు వచ్చి, ఆపు అని చేయి చూపించి, ముందు మెయిన్ మ్యాటర్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఇంత చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? నువ్వు ఎలా ఆ ఇంటి నుంచి దూరం అయ్యావో అర్థం కావట్లేదు. కానీ నిన్ను ఇప్పటికీ ఎవరో చంపాలని చూస్తున్నారు. అది ఎందుకనేది తెలియటం లేదు. మేబీ రుద్రకి ఇదంతా ముందే తెలిసి ఉండొచ్చు. అందుకే నిన్ను చంపటానికి రుద్ర నుంచి దూరం చేసి ఉండొచ్చు. లేదంటే నువ్వు ఇక్కడే ఉండేదానివి కాదు అని ఆలోచిస్తూ అన్నాడు ఉన్న కొంచెం బుర్రకి పదును పెడుతూ. అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఫణీంద్ర, కరెక్ట్‌గా చెప్పావు అల్లుడు కానీ అల్లుడు. అవును. దీనిని చంపటానికే వీళ్ళిద్దరి ప్లేసెస్ మార్చేశాను. బికాజ్ నీకున్న పిచ్చి నాకు తెలుసు. నీ ఎదురుగా ఉన్నది శృతి కాదని తెలిసాక ఆవేశంగా దానిని చంపేస్తావనుకున్నాను. కానీ నా ఆలోచన తారుమారు చేస్తూ దీనితో నీ గతం మొత్తం చెప్పుకుంటూ వచ్చావు. ఆఖరికి నా గురించి హింట్స్ ఇచ్చావు. ఛ! నిన్ను నమ్ముకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. ఏమీ లేదు. దీనిని చంపేస్తాను అని ఆవేశంగా శక్తి దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆయన మొహంలో క్రూరత్వం చూసిన శక్తి కళ్ళు పెద్దవి చేసి, అంటే అంటే ఇవన్నీ జరగటానికి మీరా కారణం? నన్ను నా తల్లిదండ్రుల నుంచి దూరం చేసి నన్ను కాపాడిన తండ్రిని చంపేసి మా అమ్మ మనసులో విషం నింపింది మీరా? ఇప్పుడు కూడా నా రుద్రగారిని మోసం చెయ్యాలని నా ప్లేస్‌లో నా చెల్లిని పంపించారా? అది కూడా తనకి ఆ శ్రీధర్‌తో మీ కళ్ళెదురుగా పెళ్ళయిందని తెలిసాక ఎందుకు ఇదంతా చేశారు? ఆఖరికి శృతిని కూడా వదల్లేదు. తనని కూడా చంపాలనుకుంటున్నారు కదా! తనని మీరే కదా పెంచింది. ఆ మాత్రం మమకారం లేదా? అని ఆవేశంగా అడిగింది శక్తి. మమకారం. మై ఫుట్. ఈ మమకారం ఏం చేసుకుంటాము? అదేమైనా మనకి తిండి, కూడు ఇస్తుందా? లేదంటే తరగనంత ఆస్తి ఇస్తుందా? అది కాదు అంటే నేను అనుకున్న పని ఏదైనా చిటికెలో చేయగలిగే శక్తి ఉన్నదా? ఇవన్నీ చెప్పుకోవటానికి మాత్రమే బాగుంటాయి. రియాలిటీలో కాదు శక్తి. అది గుర్తుంచుకో. నాకు ఎవ్వరూ అవసరం లేదు. నా ఫ్యామిలీ, నా ఆస్తి కావాలి. అంతే. అని అంతే ఆవేశంగా అరిచారు ఫణీంద్ర గారు. ఇంతలో శ్రీధర్ శక్తికి ఫణీంద్ర గారికి అడ్డంగా నిలబడి తనని, నువ్వు తనని చేరుకోలేవు. నేను ఉన్నంత వరకు అది గుర్తుంచుకో. ఇంతవరకు నీ గురించి తెలియదు కాబట్టి ఏం చేయలేకపోయాను. కానీ ఇప్పటికిప్పుడు నీ గురించి అందరికీ తెలిసేలా నేనే వెళ్ళి చెప్తాను అని కోపంగా చెప్పి, పదశక్తి అని అన్నాడు. శక్తి బాధగా ఫణీంద్ర గారి వైపు చూస్తూ, ఇంత చేసిన మీకు మిగిలేదేంటో చెప్పనా? బూడిద అని ఆయన కళ్ళల్లో వెటకారం చూసి నవ్వుతూ, హా! ఆ బూడిద మాత్రమే మిగులుతుంది. నన్ను ఇలా ఈ టైంలో మానసిక క్షోభకి గురి చేస్తున్నారని రుద్రగారికి తెలిస్తే మిమ్మల్ని చంపేస్తారు తెలుసా? కనీసం మీ ప్రాణాలు దక్కించుకోవడానికైనా మారండి అని చెప్పి పైకి లేవటమే లోపలికి 10 మంది ఫణీంద్ర మనుషులు పరిగెత్తుకుంటూ వచ్చేశారు ఆయన చేసిన చప్పట్ల శబ్దానికి. వాళ్ళని చూసిన శ్రీధర్ సైడ్ స్మైల్‌తో, ఏంటి ఫైటింగా? ఐ యామ్ రెడీ అని అన్నాడు కరాటే పోజ్ పెట్టి. ఆతృతగా ఫైటింగ్ చేయొచ్చని. ఫణీంద్ర గారు గట్టి గట్టిగా నవ్వుతూ, ఏంటి ఫైటింగ్? అది కూడా నీతో? అంత అవసరం లేదు. వాళ్ళు జస్ట్ మిమ్మల్ని కాపలా కాయటానికి ఇక్కడే ఉంటారు అంతే అని వెంటనే శ్రీధర్ మొహం మీద క్లోరోఫామ్ స్ప్రే చేయగానే శ్రీధర్ పడిపోతూ ఉంటే శక్తి కంగారుగా, శ్రీధర్ గారు అని అరిచింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.